గొప్ప నాయకులు, ఆయన మహాత్ముడు. మరి ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు, అంటరానితనం, మరి అంటరానితనం నిర్మూలన కొరకు భారతదేశం అంతా ప్రతి ఊరు తిరిగాడు ఆయన. అంటరానితనం ఈరోజు కొంచెం కనబడకుండా పోవడానికి కారణం మహాత్మా గాంధీ గారు. దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ప్రముఖుల్లో ఆయన ఒకడు. ఆయన చేసినటువంటి కృషి వల్లే బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలిపెట్టిపోయారు. ఈరోజు భారతదేశంగా నిలబడి ఉందంటే మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ పైన పనికిమాలిన వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు నీచులు, ఎధవలు, వాళ్ళని నేను ఖండిస్తున్నాను. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్న అనుమానం మా అందరికీ ఉంది. జస్టిస్ గవాయి నాయన్ నాకు బాగా తెలుసు, మాతోటే ఎంపీగా ఉన్నాడు ఆయన. మరి గవాయి దళితుడు కాబట్టి ఆయన పైన చెప్పు ఆయన ముఖాన్ని విసిరేశారు. వేసిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు. మరి ఈ విధంగా చర్యలు జరుగుతున్నాయి. అవమానాలు సహించలేక కన్నీటితో ఉన్నారు దళితులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు ఫైల్స్ అక్కడ ఉన్నాయి సుప్రీంకోర్టులో, కొన్ని విషయాలు అవి నేను ఇప్పుడు బహిర్గతం చేయను. ఆయన ఆశిస్తున్నాడు ఆయన దగ్గర నుంచి సహాయం. ఆయన సహాయం చేసేదానికి పోకుండా రాజ్యాంగబద్ధంగా వెళుతున్నాడు జస్టిస్ గవాయ్. ఆయన్ని డిమారలైజ్ చేసేదాని కొరగా భారతీయ జనతా పార్టీ కుట్రే ఇదని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు మేమందరం ఖండించాం, కాంగ్రెస్ పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున. కానీ గవాయి పైన చెప్పిసిరేసిన విషయంలో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం మాట్లాడకుండడం ఇది గమనార్హం. రౌడీజాన్ని మనం ఆపాల్సిందే, ఖచ్చితంగా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైనా. అది కాదు, రౌడీతనం అనేది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మాట్లాడుకుంటూ మరి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, కానీ దౌర్జన్యాలతో ఏ సమస్య పరిష్కారం కాదు.